తో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 13 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ రాశివారు ఈరోజు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో ఇదివరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆడపిల్లలకు వివాహం కోసం విదేశాలతో ఉన్న ఇబ్బంది నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు కేసులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిలో ఉత్సాహం తగ్గుతుంది. మానసిక భయాందోళనకు గురవుతారు. పిల్లలకు సంబంధించి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు మీకు ఉద్యోగం, వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఎదురు కావలసి రావచ్చు. ఏదైనా అడుగు వేసే ముందు లోతుగా ఆలోచించడం అవసరం. పనిలో ఆశించిన విజయం సాధిస్తారు. ప్రత్యర్థులతో విభేదాలు పెరగచ్చు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధైర్యంగా ముందుకు సాగండి. లక్ష్మీ ఆరాధన మంచి చేస్తోంది. ప్రశాంతంగా గడిచిపోతుంది రోజు. మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇక అందదు అనుకున్న డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఇల్లు కొని ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి. కుటుంబంలో ముఖ్య కార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులకు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఈరోజు మీకు కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలో అదృష్టం మీకు సహకరిస్తుంది. స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులకు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక